విద్యార్థుల భవిష్యత్తు కోసమే చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పుస్తకాలు అందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సులో ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో కలిసి లోకేష్ పాల్గొన్నారు. పిల్లలను సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని లోకేష్ స్పష్టం చేశారు. చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువలపైన సమాజంలో మార్పు తీసుకొచ్చేదానికి నియమించాలన్న నిర్ణయం తీసుకున్న ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలుస్తాం జరిగింది. ఆయన నన్ను పిలిచి 2019 నుంచి 24 వరకు మనం అనేక సార్లు చర్చించాం. సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మనందరం 1-10 సార్లు మాట్లాడుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి లైఫ్ లాంగ్ లెర్నర్ని నేనని. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక విద్యాశాఖ మార్చులుగా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక పవిత్రమైన బాధ్యత. జనరల్గా నేను అనేక మంది వ్యక్తులను చూశాను, అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు. అలాంటిది చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల, ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడలా, ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం. ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తాం జరుగుతుంది. అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉపాధ్యాయులందరిపైన కూడా ఉన్నాయి. మహిళల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, పేదలకి సేవ చేయాలి. కులం, మతం, ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు నా తల్లి భువనేశ్వరమ్మ. ఆమె ఎప్పుడు కష్టపడాలి, నీ వంతు ప్రజలకి సేవ చేయి అని నాకు చెప్తూ వచ్చారు. ప్రభుత్వం చేయాల్సింది మేము చేస్తాం, పుస్తకాలు రూపొందిస్తాం, చాగంటి గారు లాంటి గొప్ప వ్యక్తులతో ప్రవచనాలు వచ్చే విధంగా చేస్తాం. కానీ అది సరిపోదు. మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి. తల్లిగా, తండ్రిగా మన పైన ఉన్న అతి పెద్ద బాధ్యత ఇది.